జనగామ జిల్లా జనగామ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి విషయంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘం నాయకులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో విద్యార్థి సంఘ నేతలు పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విద్యార్థి సంఘ నేతలను చెదరగొట్టారు. ఇక స్కూల్ వసతి గృహంలో ఉన్న అజయ్ అనే విద్యార్థి ఔటింగ్ కోసం తల్లిదండ్రులు అనుమతి కోరగా పాఠశాల యాజమాన్యం నిరాకరించడంతో వివాదం నెలకొంది. చెప్పినాం బయట తీసుకునే సార్ అని లోపల తోలినాం. లోపల తోలుకుండా మా మర్రి కూడా కూడా ఇక్కడ హాస్టల్లో చదువుకుంటారు. నేను బర్త్డే కదా మా పిల్లలు మా బిడ్డలు మా పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు హాస్టల్లో ఓపెన్ అయితే హాస్టల్ ఇస్తామంటే మా ఆయన మా కమ్యూనిటీ ఉంది ఇక్కడ అడగగానే వాడు గొడవ దుంకి పారిపోతే నలుగురిని పెట్టి పట్టుకొచ్చి లోపల వేసి ప్రిన్సిపాల్ పెట్టి పొద్దు నుంచి టెన్షన్ మీద ఉన్నాం. మేము వాళ్ళు చూపెట్టడం కుదరదు అని అన్నాడు. మాకు ఎంత భయం అవుతుంది అది కూడా మా కొడుకోడు వాళ్ళ కొడుకోడు కాదు కదా. మేము అంటాం సార్ వాడు పోయేటోడు కాదు, వాడు అమాయకుడు. సరే మేము వాళ్ళు చూస్తాం సార్, మేము అడుగుతాం కానీ అని అనగానే అయిన దానికి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసిన పొద్దున వాళ్ళని తీసి